హాయ్ అందరికీ. ఒక 2 డేస్ బ్యాక్ మా పాపకి ఫీవర్ వచ్చిందని మేము హాస్పిటల్‌కి వెళ్ళాము. అక్కడ ఒక ఫుడ్ చార్ట్ పెట్టారు. అందులో ఏమేమి ఉన్నాయి పిల్లలకి పెట్టాల్సినవి అని చెప్పి చూద్దాం. పప్పులల్లో అయితే కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మైసూర్ పప్పు, మినపప్పు ఈ పప్పులు ఉన్నాయి. అండ్ ప్రోటీన్స్‌లలో అయితే మాంసం, కాబూలి చెన్న, నువ్వులు ఇవి ఉన్నాయి. ధాన్యాలలో అయితే జొన్నలు, రాగులు, సజ్జలు, గోధుమలు, బ్రౌన్ రైస్ ఉన్నాయి. అండ్ డ్రై ఫ్రూట్స్లలో అయితే పల్లీలు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు ఉన్నాయి. ఈ పప్పులను అయితే పిల్లలకి పొడి చేసేసి ఒక స్పూను మిల్క్లో, పాలల్లో అయినా లేకపోతే కూరలలో అయినా ఒక స్పూన్ వేసేసి పెట్టవచ్చు పిల్లలకి. అండ్ డైరీ ప్రొడక్ట్స్ అయితే మిల్క్, పాలు, చీజు, వెజిటేబుల్ ఆయిల్, పన్నీరు ఇవి ఉన్నాయి. వెజిటేబుల్స్ అన్నీ పెట్టవచ్చు పిల్లలకి. ఫ్రూట్స్ కూడా అన్నీ పెట్టవచ్చు పిల్లలకి. ఆకుకూరలు కూడా అన్నీ పెట్టవచ్చు. సీజనల్గా దొరికే అన్నీ పెట్టవచ్చు. కరివేపాకు కూడా కూరలలో కంపల్సరీగా వేసుకోవాలి. అండ్ ఏమేమి అవాయిడ్ చేయాలి అంటే చాక్లెట్స్, షుగరు, కుర్కురే, మైదా ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఇంట్లో చేయాలి అంటే రాగి బిస్కెట్, గోధుమ బిస్కెట్స్ ఇలా హెల్తీ ఫుడ్ ఇవ్వండి. డైలీ ఎగ్ ఇవ్వండి పిల్లలకి. పెరుగు రోజు 2 పూట్ల పెరుగు పెట్టండి పిల్లలకి. అండ్ మాంసంలో అయితే చికెన్, ఫిష్, ప్రాన్స్, పన్నీర్, చీజ్ పెట్టవచ్చు. డేట్స్, నట్స్, సోయాబీన్స్, అవకాడో, మష్రూమ్స్ కూడా పెట్టవచ్చు పిల్లలకి. బటర్, గీ, పన్నీర్, వెజిటేబుల్ ఆయిల్స్ అన్నీ పెట్టవచ్చు పిల్లలకి. పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇవ్వండి. మ్యాక్సిమం పిల్లలకి బయట ఫుడ్ కాకుండా ఇంట్లో తయారు చేసి ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.